బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతుంది. మొదటి విడతలో భాగంగా మొత్తం 102 లోక్సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోనూ శాసనసభ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 543 లోక్సభ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు చేపడుతుండగా అత్యధికంగా తొలి దశలోనే సీట్లున్నాయి. దేశవ్యాప్తంగా 187,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 18 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. ఇవాళ 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుంది. తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలకు ఈ విడతలోనే ఓటింగ్ జరుగుతుంది. ఇందులో భాగంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం స్టాలిన్, అన్నమలై, రజనీకాంత్, అజిత్, ధనుష్, విజయ్ సేతుపతి, జగ్గి వాసుదేవ్ సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక అరుణాచల్ ప్రదేశ్లో 50, సిక్కింలో 42 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతుంది. ఉత్తరాఖండ్లో 5, రాజస్థాన్లో 12, మధ్యప్రదేశ్లో 6, ఉత్తరప్రదేశ్ 8, బీహార్ 4, మహారాష్ట్ర 5, వెస్ట్ బెంగాల్లో 3 స్థానాలు సహా పలు అండమాన్ నికోబార్ దీవులు వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుంది. తొలి విడతలో 16.63 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 35.67 లక్షల మంది తొలిసారి ఓటు వేస్తున్నారు. తొలి విడతలో నితిన్ గడ్కరీ, తమిళిసై సౌందరరాజన్, అన్నమలై, కిరణ్ రిజిజు, కార్తీ చిదంబరం, కనిమొళి, భూపేంద్ర యాదవ్ వంటి ప్రముఖులు భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. మూడోసారి అధికారంలోకి రావాలని ఎన్డీఏ, ఆ కూటమిని ఎలాగైనా గద్దెదించాలని విపక్ష ఇండియా కూటమి గట్టి ప్రయత్నాలు చేయడంతో ఈసారి పోరు ఆసక్తి రేకెత్తిస్తుంది.